బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ దర్శన భాగ్యం ఎప్పుడు? పార్లమెంట్ ఎన్నికల సమయంలో బయటకొచ్చిన గులాబీ దళపతి మళ్ళీ జనం ముందుకు రావడానికి ఇష్టపడ్డం లేదా? అదిగో ఇదిగో అంటూ చెబుతున్న తేదీలు మారుతున్నాయే గాని ఎర్రవెల్లి నుంచి బయటకు రావడం లేదు మాజీ సీఎం కేసీఆర్. అప్పుడు ఇప్పుడు అంటూ ఇన్నాళ్ళు నెట్టుకొచ్చిన బీఆర్ఎస్ క్యాడర్ కేసీఆర్ ఆగమనంపై కొత్త కారణాలు వెతుక్కునే పనిలో పడిందనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో సరికొత్త చర్చకు తెరలేపింది. ఎన్నికల్లో ఓటమి తరువాత ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ కే పరిమితమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జనం బాట పట్టేదెప్పుడని ఇంటా బయట చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో షాక్ తిన్న మాజీ సీఎం ఆ తరువాత కొద్ది రోజులకు కోలుకుని పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారానికొచ్చిన ఆ ఎన్నికల్లోనూ ఓటర్లు రౌండప్ చేయడంతో కోలుకోలేని దెబ్బతిన్నారు. ఇక అదే సమయంలో తన కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి జైలుకు వెళ్లడంతో పాటు ఇతర కారణాల వల్ల బయటకు రాలేకపోయారు కేసీఆర్. ఇక ఇప్పుడన్నీ సర్దుకున్న తరువాత కేసీఆర్ వస్తారని పార్టీ కార్యకర్తలు ఎదురు చూడటమే కాని అధినేత దర్శనం మాత్రం దక్కడం లేదంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగి 10 నెలలు కావస్తుండడం, కాంగ్రెస్ ప్రభుత్వానికిచ్చిన హనీమూన్ పీరియడ్ కూడా ముగియడంతో కేసీఆర్ ప్రజాక్షేత్రంలో రావాలని డిమాండ్ వినిపిస్తోంది. అయితే ఇన్నాళ్లు తగిన సమయం కోసం ఎదురుచూసిన కేసీఆర్ రైతు రుణమాఫీని ప్రభుత్వం సక్రమంగా అమలు చేయలేదన్న సాకు చూపి రైతు యాత్ర చేస్తారని చెప్పింది బీఆర్ఎస్ పార్టీ. దీంతో ఇటు బీఆర్ఎస్ క్యాడర్ తో పాటు అటు రైతులు కూడా కేసీఆర్ రంగంలోకి దిగితే ప్రభుత్వంలో చలనం వస్తుందని ఆశిస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తూ వస్తున్నారు. ఇక ఈ నెలారంభంలో 2 రోజుల హోమం నిర్వహించిన కేసీఆర్ యాగం ముగిశాక ప్రజల్లోకి వస్తారని చెప్పారు. కానీ ఆ సమయమూ ముగిసిపోయింది. దీంతో కేసీఆర్ ఎప్పుడొస్తారా అంటూ అంతా ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని అన్నీ తానై నడిపించిన మాజీ సీఎం కేసీఆర్ ఇలా కుదేలైపోవడం కార్యకర్తల్లో చర్చకు దారితీస్తోంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ప్రతిరోజు కార్యకర్తలను కలుస్తున్న కేసీఆర్ హైదరాబాద్ లో పార్టీ కార్యాలయానికి వారంలో ఒక్కసారైనా వచ్చిపోతే బాగుండు కదా అని కోరుకుంటున్నారు కార్యకర్తలు. ప్రస్తుతం కేసీఆర్ దూరంగా ఉండటంతో పార్టీ విధాన నిర్ణయాల అమలు బాధ్యత మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ చూస్తున్నారు. ఈ ఇద్దరూ కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాటిని సమర్థంగా ఎదుర్కొనడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీరికి తోడుగా కేసీఆర్ కూడా కనిపిస్తే పార్టీకి బూస్ట్ వస్తుందనే అభిప్రాయముంది. కానీ ఎందుకనో కేసీఆర్ దూరంగా ఉంటుండటం వల్ల హరీష్ రావు, కేటీఆర్ పోరాటానికి సమగ్రత రావడం లేదంటున్నారు. కేసీఆర్ ఎక్కువగా ఫామ్ హౌస్ కే పరిమితమవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పదే పదే రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి. కేసీఆర్ ను బయటకు రమ్మన్నా రావడం లేదని ఎత్తిచూపుతూ బీఆర్ఎస్ పై రాజకీయంగా పైచేయి సాధించేందుకు సీఎం ఓ పథకం ప్రకారం పావులు కదుపుతున్నారు. సీఎం వ్యూహాలను గమనిస్తున్నారో లేదో గాని కేసీఆర్ మాత్రం సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రుల వ్యాఖ్యలపై అస్సలు స్పందించడం లేదు. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి సైతం రావడానికి ఇష్టపడటం లేదు. ఈ 10 నెలల కాలంలో కేవలం 2 సార్లు అసెంబ్లీకొచ్చిన కేసీఆర్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు డీలా పడ్డాయి. కేసీఆర్ మళ్లీ యాక్టివ్ గా తిరగాలని, తన వాగ్దాటిని ప్రదర్శించాలని కోరుకుంటున్నాయి. మరి కార్యకర్తల కోరికను కేసీఆర్ ఎంతవరకు నెరవేరుస్తారో చూడాల్సి ఉంది.